బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో ఉన్నాము. కోనరావుపేట మండలంలో కొలాకని నవీన్ నిన్న రాత్రి అయితే 1 గంటకు వాళ్ళ ఇంట్లో ఉరివేసుకొని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? 17-18 సంవత్సరాలే ఉంటాయి. అసలు ఏమైందని చెప్పేసి మనమైతే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అసలు ఏమైందని చెప్పేసి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో పాటు నవీన్ వాళ్ళ పిన్ని గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రేవతి. నవీన్కి ఏమవుతారు? పిన్నిని. పిన్ని అంటే ఎట్లా? వాళ్ళ డాడీకి సెకండ్ వైపును. అసలు ఏమైంది? పొద్దుకి వచ్చిండు, 12కి తిన్నాడు. తిని ఆయన వచ్చి 12కి ఇల్లు చూసిర్రు. చూసినాక ఊరు పెట్టుకున్నాడట మొదగాలే. ఎప్పుడు ఏ టైంకి? 12కి, ఒకటి అనుకో. ఇక ఇప్పుడు రాత్రి 1కి. రాత్రి 1కి మేము అడికి వచ్చే వరకు ఊరేసుకొని ఊళ్ళాడుతుంది. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? కిరాయి ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ ఉండరా? ఉండం, కిరాయి ఉన్నాం. ఎవరెవరు ఉంటారు అక్కడ? మా భర్త, నేను. మీరిద్దరు ఉంటారు. వాళ్ళ ఇంకొక అమ్మ ఉన్న నవీన్ ఇక్కడ ఉంటారు. ఆల్రెడీ ఉంటారు ముగ్గురు. నానమ్మ తాత నలుగురు. కళ్ళు లేవు అమ్మకు. వాళ్ళ అమ్మకు కళ్ళు లేవు. అంటే ఏమన్నా మాట్లాడిండా? అంటే ఏం మాట్లాడలే. రాత్రి ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన మరి? వేరే సోపతి గల్ల దగ్గరికి వేయండు. ఎక్కడ వాళ్ళు? లోకల్. ఇక్కడనేనా? డ్రింక్ చేసిండా? డ్రింక్ చేయలే, ఏం చేయలే. ఎంత ఉంటుంది ఏజ్? 19 సంవత్సరాలు ఉంటుందా? ప్రజెంట్ ఆయన ఏం చేస్తున్నాడు? ఏమైనా జాబ్ చేస్తుండ, చదువుకుంటుండా? చదువుకున్నాడు, అయిపోయింది. 12 చదివిండు. 12 చదివిపోయినాకనే మొన్నటి దాకా అడ్లు ట్రాక్టర్ రొప్పిండు, కూలి పని. ఇక ఉన్నప్పుడు దానికి వేండి, ఇక ఉత్తాన ఖాళీగానే. పని ఉన్నప్పుడు పనికోతాడు. ఇక ఏం లేదు మాకు. మరి ఏమైంది మరి? ఉరి వేసుకుని చనిపోయేంత అసలు ఆయనకు అంత కష్టం ఏమొచ్చింది? అర్థం కాలే మాకు కూడా. మేము అడిగే సడన్ గా వచ్చే వరకు ఊరేసుకున్నాడు అని అన్న. ఇక్కడ ఇంట్లోనే? ఇంట్లోనే, ఊళ్ళో అల్లరి వచ్చే వరకు. అప్పుడు ఆ టైంలో ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ బయట పడుకున్నారు. బయట వండుకున్నారు. గట్ల లోపలికి వెళ్ళి ఎవరు చూసారు? మా అత్తమ్మ చూసింది. అంటే చనిపోయే ముందు అందరితో బానే ఉన్నాడా? బానే ఉన్నాడు. ఎట్లుంటుండే మీ అందరితోని? మంచిగానే ఉండే. మంచిగా ఉంటుండే, అందరితో మాట్లాడుతుండే. ఏమైనా చెప్పుకున్నాడా? ఏం చెప్పలేడు మాకు. ఇట్లా ప్రాబ్లం అవుతుంది, లేదు అని ఏమి చెప్పుకోలేడా? వెనక సిక్ అన్నాడట. బాధ అవుతుంది, నాకు టెన్షన్ అవుతుంది, ఆశపడతలేదు అని అన్నాడట. ఎవరితో అన్నాడు? మాకు తెలియదు. ఎవరితో అన్నాడు? వాళ్ళు అడగలేరా మరి ఏమైందిరా అని చెప్పేసి? వాళ్ళు అడగలే, వాళ్ళు మాకు చెప్పలే. మీరేమవుతారమ్మా? నానమ్మ అవుతుంది. ఇప్పుడు నవీన్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడుగుదాము. తను చనిపోయే ముందు మరి ఎలా ఉన్నాడు? మరి బాగానే ఉన్నాడా? మరి ఏమైనా చెప్పాడా? అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనం వాళ్ళ నాన్నగారిని కూడా అడిగి తెలుసుకుందాం. హలో అండి, అసలు ఏమైంది? అలా ఏ చెప్పలేడు. చిన్న గొడవ అయిందంటేనే అనుకుందాం, కానీ ఏం కాలేదు. మీతో ఎట్లా ఉన్నాడు? మంచిగా ఉంటాడు. సాయంత్రం కానీ ఫోన్ చేసినా కానీ మాట్లాడాడు. ఈ వారం 10 రోజుల నుంచి మూడీగా ఏమైనా ఉన్నాడా? మూడు అంటే మనకి పోయేస్తే మంచిగా మాట్లాడాడు. వచ్చిన తర్వాత కూడా బాగానే మాట్లాడతాడు. తిన్నాడా రాత్రి? రాత్రి తినలేట. మీరు లేరు, మీరు అక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళతో అన్నాడా ఏమన్నా తిన్నా అని చెప్పేసి? వాళ్ళు పెట్టారేమన్నా? 11-12 వచ్చిండు. వచ్చి రోజు తిని పనుకుంటాడు అన్నట్టు. అట్లా తిని పనుకుంటారు అని వీళ్ళు అనుకున్నారు. మరి మీరు అంటే అడగలేరు వాళ్ళ ఫ్రెండ్స్ ని? మరి ఏమైంది, మరి మీకు ఏమైనా చెప్పాడా అని చెప్పేసి మీరు అడిగారు ఫ్రెండ్స్ ని? అడిగినా చెప్తారు. ఇక వాళ్ళు ఏం చెప్తలేరు. ఏమన్నా చెప్తే మీ అవార్డు ఉంటుంది. డ్రింక్ చేసే అలవాటు ఉందా? తాగడు. బయటికి ఫ్రెండ్స్ తోటి అట్లా పోయి వస్తాడు. ఇక మా చిన్నబాబు వాళ్ళు బయట ఉన్నారు, బయట పడినారు. 10:30కి వచ్చిండు.
అచ్చిగా తిని పంటాడు కావచ్చు అని వాళ్ళు అన్నే వండుకున్నారు. ఇక ఆమెకు మా చిన్నికి ఒక 1 గంటకు అయితే లోపలికి వచ్చిందట. అత్తే తలుపులు తీసుకొని వచ్చే వరకు ఆల్రెడీ ఉరి పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ. ఏ టైం పెట్టుకున్నాడో తెలియదు. తెలియదు కానీ 1 గంట, అది 12 మరి 11:30 తెలియదు. వీళ్ళైతే 1 గంట చూసారు. ఏమైనా చెప్పాడా మీతో మీరేమో ఏం లేమన్నా పని ఉంటే మేమే అడుగుదాము. వాడు ఏమో అంత ఏం తిరుగుడేం తిరగపోవు కానీ మంచోడే కానీ ఆయన మనసులో ఏమైంది ఏం కథనే ఏం తెలియదు. అట్లా ఫ్రెండ్స్ నేను చిన్న బాబునైతే మనసులో ఏం పెట్టుకున్నారంటే తెలుస్తుంది కదా, కొంచెం మీకైనా చెప్తాడు కదా. మేము అది అసలు మాకు ఏది లేదు. అసలు ఏమన్నా లొల్లి అయింది ఏమన్నా జరిగిందంటేనేమో మాకు తెలుతుండే. అది ఏది లేదు. మాతో మంచిగా ఉన్నాడు, ఫ్రెండ్స్ తోటి మంచిగా ఉన్నాడు. సడన్ ఇట్లా చేసుకున్నాడు. ఈ అమ్మ అంటే ఆమెకు ఎప్పుడు కళ్ళు కనబడే కదా, ఎప్పుడు వెళ్తూనే ఉంటది. నవీను నీళ్ళు ఇరా ఇది ఇరా అంటే ఇవాడ అప్పుడు వచ్చినప్పుడల్లా నీళ్ళు ఇచ్చుకుంటా ఏదో చూసుకుంటా ఉంటాడు. ఇక మా అన్న అయితే అక్కడ వేరే కడ ఒక 2 కాదు 100 మీటర్ దూరం ఉంటాడు కిరాయి. ఆమె కూడా అన్నం వేసిపోతుంది. ఇక కొంచెం నీళ్ళు ఇచ్చుకుంటా ఈడ చూసుకుంటా అన్నట్టు. సో చూడండి, ఇక్కడ నవీన్ అయితే ఉరేసుకున్నాడంట. రాత్రి 12-1 వరకు అయితే వాళ్ళ అమ్మ నానమ్మ లోపలికి వచ్చేసరికి అయితే దీనికైతే ఉరి వేసుకొని వేలాడుతుండట. సో వాళ్ళ ఇల్లు ఇదే ఇంట్లో ఒక చిన్న రూమ్ ఉంది. ఇదే ఇంట్లో తనైతే ఉరి వేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనతో నవీన్ వాళ్ళ నానమ్మ కూడా ఉంది. అంటే తనే లోపలికి వెళ్ళి చూసిందట. తను ఆ టైంలో ఉరి వేసుకున్నాడంట. ఒకసారి ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. ఏమైంది? నేను ఆడ పెట్టుకుంటే అప్పుడు చూడలేదు అమ్మ. ఇక నేను దూపు అవుతుంది నీళ్ళు తాగుతా అని ఇట్లా తలుపు నూక వరకు పెట్టుకున్నాడు. పానం వేయింది. ఇక చూసిన తిన్నే ఆకిట్లా మొత్తుకున్నాయి. ఇక అంతే అమ్మ. ఎవరు వచ్చారు అప్పుడు? ఆ టైంలో మీకు అందుబాటులో ఎవరున్నారు? ఈయన్నే గిడ మా ఈయననే అన్నాం పన్నాడు. ఈ పక్క పంట ఆయన లేచిండు. అంతే. ఏం చెప్పలేడు మీకు? తిన్నాడా వచ్చిన తర్వాత? అన్నం తిని మంచిగా ఉన్నాడా? తినలే. ఆడు పొద్దుకే తినడు, అన్నం తినడు, అట్టిగానే వంటాడు. ఇక పోతాడు ఇంత మత్తు 10కి 11కి వస్తాడు, పంటాడు. రోజు అదే టైంకి వస్తాడా? రోజు అదే టైం. మీరు అడగారా మరి ఈ టైం దాకా ఏం చేస్తుండో బయట? సోపతి గళ్ళతోని బస్ స్టాండ్ లో కూర్చుంటామే అమ్మ అని అన్నాడు. మీతో ఎట్లుంటుండే? బాగానే మాట్లాడుతుండేనా? మంచిగానే మాట్లాడుతుండే. మరి ఏ ఒక్క రోజు కూడా అసలు ఇట్లా మూడిగా ఉన్నట్టు అనిపించలేదా? వాళ్ళ అమ్మతో ఎట్లుంటుండే? వాళ్ళ అమ్మ కళ్ళు పోయినాయి అమ్మ. ఇక మాటలుగా ఆనే తిట్టు. సో చూసారు కదండి, అసలు ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం తెలియదంట. ఇంట్లో వాళ్ళతో అందరితో బాగానే ఉంటుండనట. రాత్రి వచ్చిండు 11-12 గంటలకు వచ్చి తర్వాత లోపలికి వెళ్ళి ఒక నూలి తాడుతోనైతే ఇంట్లో ఉరివేసుకున్నాడు. అసలు ఏమైందో కూడా మాకు కూడా తెలియదమ్మా. అందరితోనే బాగానే ఉంటాడు. నేను సడన్ గా వెళ్ళి చూశానని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ గారు అయితే మనతో అన్నారు. సో ఆయన ఎందుకు చనిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి తెలియదు. అది సడన్ గా జరిగిపోయింది. అందరితో బాగానే ఉంటుండని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.